వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి ఎవరు వెళ్లకుండా గేట్ కు అడ్డంగా బైఠాయించారు. నాలుగు సంవత్సరాల క్రితం పూర్తిగా వెన్నుపూస విరిగింది. పెన్షన్ రావాలని కలెక్టర్ని వేడుకున్న వికలాంగుడు. ఎన్నికలలో పార్టీ నిలబడి సత్తా సాటుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహులు అన్నారు. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి అర్ధరాత్రి దొంగచాటుగా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం సిగ్గుచేటని, జగిత్యాల ఎమ్మెల్యే తనకన్నా సీనియర్ నాయకులని, రాజకీయాలతో తనను గురువుగా భావించారని అన్నారు. వ్యక్తి పార్టీని ఫిరాయించడం కార్యకర్తలను, నాయకులను వెన్నుపోటు పొడవడమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ స్వార్థం కోసం పార్టీ మారారు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే వయసులో పెద్దవారని, బుద్ధిలో సన్నాసులతో సమానమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుట్ల సంజయ్ మీడియా ముఖంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, అనిల్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ జగన్మోహన్ గారు 2019 నుంచి 2024 వరకు ఒకటేసారి ప్రజలు అక్కడ తీర్పిచ్చారు. ఏం చేసినారు? కేవలం 11 సీట్లు ఇచ్చినారు వాళ్ళకి. మేము మూడోసారి, మేము ఇంకొక విషయం మీ ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా, కొన్ని తప్పులు మేము కూడా చేసినాం, కొన్ని తప్పులు మేము చేసినాం. అయినా కూడా ప్రజలు మాకు 39 సీట్లు ఇచ్చినారండి. మాకు మూడోసారి మేము తప్పులు చేయంగా కూడా ప్రజలు మాకు 39 సీట్లు ఇచ్చారంటే అది బీఆర్ఎస్ బలం. సో బీఆర్ఎస్ తిరుగులేదు. ప్రజలకి ఆఖరికి కావాల్సింది ఏం జరిగిపోతున్నా ప్రజలు సైలెంట్ గా. మొన్న రోజు జగన్ కూడా ఓడిపోవడానికి సైలెంట్ గా చూస్తారు ప్రజలు. ప్రజలు చూసినప్పుడు కొట్టినప్పుడు దమ్మని కొడతారు. ఒకసారి మమ్మల్ని కూడా కొట్టింది, సరే పర్లేదు, మాకు కూడా మేమే చేసినాం. దాంట్లో చాలా వరకు వాళ్ళు కొట్టదలుచుకోలేదు పాపం, మేమే కూడా తప్పులు చేసినాం, కొన్ని సీట్లు మార్చుకున్నాం. సార్ వాట్ ఎవర్, ఐ వోంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇప్పుడు అయినా కూడా మాకు 39 సీట్లు ఇచ్చారంటే ప్రజాబలం మా వైపు ఎంతుందో ఆలోచన చేయండి. మూడోసారి మామూలుగా సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు మూడోసారి ఇన్ని సీట్లు వచ్చిన ఎవరు లేదు. మూడోసారి సీట్లు వచ్చిన ఎవరు లేదు సౌత్ ఇండియాలో. మేమే హైయెస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో. అందుకొరకే మా పార్టీ చేసే పరిస్థితి ఉంటుంది. బలంగా ఉంది మా పార్టీ 100%. మంచిగా ఆఖరికి ప్రజాబలం ఉంది, మాకు ధన బలం ఉంది, మాకు ఆఖరికి మాకు బిల్డింగ్ల బలం కూడా ఉంది. టీఆర్ఎస్ భవన్లు అన్ని డిస్టిక్లలో కట్టుకున్నాం మంచిగా మేము. చాలా బాధగా, చాలా అంటే ఆఖరికి 4 రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ వచ్చింది. సేమ్ టైం నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది. కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింది నాకు. ఏమని పట్టుదల పెరిగిందంటే, నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకంతో నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది. నేను రాత్రి చూసిన, రాత్రి నిద్రపోలే, నిజానికి యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోలే, అయినా రాత్రి అంతా ఆలోచన చేసి బాధేసింది. అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట తెలుసు కాబట్టి, ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొన్ని సంజాయిషి ఇచ్చుకోదలుచుకున్నాను. రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు. కొందరేమో నాకు అధికారం కావాలి, అధికారం చెలాయించాలి అని కొందరు రాజకీయ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు అవుతారు. కొందరేమో డబ్బులు సంపాదించుకోనికి ఎమ్మెల్యేలు అవుతారు. నాకు తెలుసు, అంటే నా సెల్ఫ్ డబ్బలా ఉంటుంది ఇక్కడ. కానీ నేను నిజాయితీగా ప్రజలకు ఏదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల పక్షాన ఉండాలి, కొంత సంకల్పంతో, ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చాను. సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువ తలుచుకోను. నేనైతే నా రకం చెప్పుకుంటాను. ఎవరు డబ్బుల కోసం పోయినరు, ఎవరు బిల్లుల కోసం పోయినరు, ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళు పెద్ద మనుషులు కానీ, వయసులో పెద్దోళ్ళు కానీ, బుద్ధిలో సన్నాసులు వాళ్ళు, సిగ్గు లజ్జ లేని సన్నాసులు వాళ్ళు ఎవరైతే పార్టీ. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని
మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కళ్ళుగీత కార్మికుడు కోటగిరి సతీష్ 4 సంవత్సరాల క్రితం వృత్తిలో భాగంగా తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి తన వెన్నుముక విరిగి పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని లక్షలాది రూపాయలు అప్పులు చేసి వైద్యానికి పెట్టినా మామూలు స్థితికి రాలేకపోయాను అన్న వికలాంగుడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించి పెన్షన్ వచ్చేలా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ని వేడుకున్నాడు. తనకు ట్రైసైకిల్ ఇప్పించాలని, తన భార్యకు గ్రామంలో ఏదైనా ప్రభుత్వ సంస్థలో పని కల్పించాలని వేడుకున్నట్లు దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే వికలాంగుల చైర్ ఇప్పించి ప్రభుత్వం తరపున పథకాలలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని సదరు శాఖల అధికారులకు కూడా ఈ విషయంపై కోటగిరి సతీష్ కు న్యాయం అందేలా చర్యలకు సిఫార్సు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన న్యాయం అందేలా చూడాలని సతీష్ వేడుకుంటున్నాడు. ఇందుకూరు మండలం నేను గత 13 సంవత్సరాల కంటే కాలు పెట్టాను. నేను 2 సంవత్సరాల కింద టార్చర్ పడ్డాను. అది నాకు ఎన్నికూరు జరిగింది. నేను ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, నాకు ఏం చేయలేదు, పింఛన్ రాలేదు, ఎండకెళ్ళిన వాన జరిగిన ఇల్లు లేదు, నాకు ఏం లేదు, ఇబ్బంది పడుకుంటున్నా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ పట్టుకొని వచ్చి ఇచ్చిన నాకు వెంటనే ఒక వీల్చైరు నాకు ఇచ్చిరు. జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన పట్టు నాకు వెంటనే ఒక వీల్చైర్ ఇచ్చిరు. ఇది చేసి నాకు ఇచ్చిన ఇబ్బందుల పనులు కూడా అన్నీ అమలు చేసి పెట్టనని చెప్పారు అని ఎందుకంటే నాకు తీర్చుని నా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టియాలని నేను కోరుకుంటాను. నేను వచ్చిన కలెక్టర్ ఇదే విషయం కలెక్టర్ గారికి ఇచ్చిన నేను గత 13 సంవత్సరాల తాళ్ళు ఎక్కిన. 3 సంవత్సరాల కింద నేను తాడు చెట్టు నుంచి పడ్డా. నాకు ఎన్నుకూరు విరిగింది. నాకు పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. చేయకుండా కొత్త ప్రభుత్వం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నా వినతి పత్రం నేను ఇచ్చి నాకు ఒక వీల్చైర్ వెంటనే నాకు ఇచ్చిరు. నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చినంత మాత్రాలనే నాకు ఒక వీల్చైర్ ఇచ్చిరు. వీల్చైర్ పత్రాలనే నాకు ఇల్లు ఒకటి, గవర్నమెంట్ ఇల్లు ఒకటి, నాకు పింఛని, మా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టేయాలన్నది నేను కోరుకుంటున్నా. మహబూబాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండపల్లి రామచంద్రరావు అధ్యక్షతన జరగగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా పండుగ చేశారు. బకిని నరసింహులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించారు. తెలంగాణలో అధ్యక్షుడిని నియమించి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టకపోవడం వలన మనస్తాపం చెంది పార్టీ విడిన బుకియా సునీత మంఘీలాల్ టీడీపీ మహబూబాబాద్ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు భీమా నాయకులను కండువ కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, బక్కి నరసింహులు గారి నాయకత్వం. నెక్స్ట్ తర్వాత శ్రీరామ్ భద్రికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేకి ఇస్తే మరి అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడు అయితే కాంగ్రెస్ ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ అయిన తర్వాత మన చేయి జారిపోయింది. ముఖ్య నాయకులు ఇంటర్నెట్ తెలంగాణ మూవ్మెంట్ వచ్చి ముఖ్య నాయకులందరూ మన వీడి పార్టీ వీడటం వల్ల మరి ఇక్కడ స్థానికంగా బలమైన నాయకత్వం ఎస్టీలలో లేకపోవడం వల్ల మరి మనకు ఇబ్బంది జరిగింది. అయినా కూడా ఇన్నేళ్ళు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో మరి గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఈరోజు పార్లమెంటు మొత్తంలో మరి ఉండటం మరి మగవాళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి. మరి తెలంగాణని అసలు నిలబడొద్దు అన్నది పార్టీ డిసిజన్ తీసుకున్నది కాబట్టి దాన్ని మనస్తాపం చేసి మరి మేము నిలబడని చెప్పి ఆయన అనుచరులను ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని పార్టీ మారడం వల్ల ఎన్నో ఆటుపోట్లు
మొదటి నుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి అదే, అధికారం పోయినాక కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్న తెలుగుదేశం అయినా కూడా ఇన్నేళ్ళు ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఇన్నేళ్ళు మరి పార్టీ కోసం మీరందరూ కష్టపడి అన్ని గ్రామాల్లో ఉండి నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నంత పార్లమెంట్ లీడరు, మండల అధ్యక్షులు వీళ్ళే ఉన్నారు ఎక్కువ. మరి వీళ్ళందరికీ తెలిసిన విషయమే పార్టీని అయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పడలో ఆయన కష్టం, ఆయన చేసిన ఇబ్బందులు, మరి ఆయన పెట్టిన జగన్ ఎన్ని చేసినా కూడా ఎప్పటికప్పుడు ఆయన జైల్లో పెట్టినా కూడా మైబాద్లో మరి మనం కూడా పార్టీ పరంగా స్పందించడం కేరింతలు కొట్టిన విధంగా చేసుకున్నాము. అదేవిధంగా చేసుకున్న తర్వాత మన మాజీ కొంతమంది పార్టీని విడిపోయినటువంటి మాజీ తెలుగుదేశం నాయకులు మళ్ళీ పార్టీలోకి రావాలని ముక్తకందంతో ఫోన్లు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు చేసుకుంటుంటే పార్లమెంట్ అధ్యక్షులు కొన్ని చర్చలు చేసుకొని కొందరిని తీసుకోవాలి కదా, అందరినీ తీసుకోవాలి. కష్టాలు నష్టాలు పడ్డారు. ఇన్ని రోజులు పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడ్డ తర్వాత వాళ్ళకు ఏ విధంగా లబ్ధి కావాలనుకుని పోయారో పోయిరు, మళ్ళీ వస్తామంటారు. చాలా సంతోషకరమైన విషయం ఇదని చెప్పేసి వెంటనే పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు బక్కి నరసింహన్న గారికి తెలియజేసి వారిని కూడా ఈ భాగాల్లో సమన్వయం చేసుకోవాలంటే తక్షణమే వారిని తీసుకోవాల్సిందిగా పార్లమెంట్ అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. ఆ వెంటనే వచ్చేవారిని ముందుగా పిలిచి మరికొంతమంది తర్వాత వస్తారంటే అది వేరే వేదిక ఏర్పాటు చేసుకుందాం, ప్రస్తుతానికి వీళ్ళని రప్పించుకుందాం, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కొద్దిగా ఇది సహకరిస్తుంది. ఇక్కడున్న నాయకులు కూడా మళ్ళీ పోయిన గ్రామాలలో కూడా అందరికీ కార్యకర్తలు నూతన ఉత్తేజం నింపుకొని మా పార్టీ మళ్ళీ ఇక్కడ ప్రతిష్టంగా ఉన్నది, మళ్ళీ పునర్వైభవం వస్తుందని చెప్పుకునే విధంగా అందరికీ కూడా ఈ కార్యక్రమం బాగుంటుందని భావించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందుకు సహకరించిన మీ అందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు. రంగారెడ్డి కొంగరకలాన్లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి గేటు నుంచి ఎవరూ వెళ్లకుండా అడ్డంగా బైఠాయించారు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్మికులకు 10,000 నెలల జీతం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులు సరియగు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుకు సరిపడా బడ్జెట్ ఇవ్వాలన్నారు. ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము మధ్యాహ్న భోజనం కార్మికులం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మాకు పెండింగ్ ఉన్న 8 నెలల నుండి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ కావాలని, మాకు గుడ్ల పైసలు రిలీజ్ కావాలని, 9-10 రిలీజ్ కావాలని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. మాకు ఇస్తున్న 10,000 వేతనం కాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అవుతుందో వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పి అన్నారు. కానీ పాత ఉన్న వేతనాలే మాకు ఇవ్వకుండా చేస్తున్నారు. మమ్మల్ని తీసేయాలని అనుకుంటున్నారు. తీసేస్తే మాత్రం మేము ఊకోము, అక్షయ పథకిస్తే మాత్రం ఊకోము. మేము 22 ఏళ్ల నుండి వండుతున్న మధ్యాహ్న భోజన కార్మికులము. కాబట్టి మాకు వెంటనే మేము ఇన్నేళ్ల నుండి వండుతున్న మాకు 8 నెలల నుండి ఇచ్చే బిల్లు వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చింతల్పల్లి గ్రామంలో 1,40,00,000 రూపాయలతో బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యతతో త్వరితగతిన రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పిఎస్సిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేయాలన్న ఉద్దేశంతోన 1,40,00,000 రూపాయలతోన ఈరోజు బీటీ రోడ్ పనులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామంతో పాటు మన పూడూరు మండలంలోనే మన గొంగుపల్లి తాండ దగ్గర కూడా ఒక రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం. అది 1,00,00,000 రూపాయలది, అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కాకుండా ఇంకొకటి కూడా మైసమ్మ గడ్డ తాండలు కూడా కొత్త రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా 1,00,00,000 రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 10 లక్షలు, 1,10,00,000 రూపాయలతో
ఆ రోడ్ను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. గూడూరు మండలం లోపల అన్ని గ్రామాలకు కూడా బీటీ రోడ్లు వేస్తూ గూడూరు మండలాన్ని మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేయాలన్నది నా ఆశయం. ఆ ఆశయం గురించి తొందరలోనే దానికి శాంక్షన్స్ తీసుకొచ్చేసి మన షాబాద్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే రోడ్డు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుందో ఆ రోడ్డుకు మన గూడూరు మండలం ద్వారానే కనెక్షన్ చేయాలని చెప్పి ఆల్రెడీ అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో మన మండలము మన నియోజకవర్గం సంబంధించి చాలా మంది పనిచేస్తుంటారు ఎయిర్పోర్ట్ లో. కాబట్టి ఇక్కడ నుంచి మనం కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కు పెంచుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. నేను ఎప్పుడు చింతలపల్లికి వచ్చినా సరే గ్రామ నాయకులు అందరూ కూడా ఇదే కోరిరు, ఏంటంటే మా గ్రామానికి బీటీ రోడ్ వేయాలని చెప్పి చాలా సార్లు కోరిరు. మీ కళ ఈ రోజు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లో ప్రబలుతున్న డయేరియా వ్యాధులు వ్యాపిస్తున్నాయని డాక్టర్లు తెలియజేశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. బాన్సువాడ డివిజన్ లో డయేరియా జడలు విప్పుతోంది అన్నారు. వర్షాకాలం రావడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డయేరియా కేసులు పెరిగాయని సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. రోజు రోజుకు డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. దీనికి ప్రజలు ముఖ్యంగా త్రాగునీరు, తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్లో గ్రామ పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చినా రోగులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని అన్నారు. బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో గత 10-15 రోజుల నుంచి ఫీవర్ కేసెస్ మరియు ఈ వాంతులు విరోచనలతో చాలామంది వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పర్సనల్ హైజీన్ సరిగా లేకపోవడం, ఎక్కడంటే అక్కడ తినుబండాలు తినడము, హోటల్స్లో ఫ్రెష్ లేని ఫుడ్ తినడము, ప్లస్ హ్యాండ్ వాషింగ్ సరిగా లేకుండా, ప్లస్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగడం, ప్రొటెక్టెడ్ వాటర్ తాగడం. దాని వలన మిషన్ భగీరథ వాటర్ అంటే పర్వాలేదు, మిషన్ భగీరథ వాటర్ లేకుండా అవి తాగితే కూడా వాంతులు మోషన్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినకుంటే కూడా అట్లా అవుతుంటున్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రికాషనర్గా ఆల్ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ మంచి క్లీన్ చేసుకోవాలి, డ్రైనేజ్ వాటర్ పైప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఇది బ్లీచింగ్ పౌడర్ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ 3 చూసుకుంటే ప్రివెన్షన్ ముందు జాగ్రత్తగా మనకు ఈ డయేరియా రాకుండా మనకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటువ్యాధులు ప్లస్ విరేచనాల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ జూలై టు ఆగస్టు వరకు అట్లా ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి, కరెక్ట్గా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. బయట హోటల్స్లో కానీ ప్రొటెక్టెడ్ లేని వాటర్ తీసుకోవద్దు. ఫుడ్ కూడా ఎక్కడంటెక్కడ తినద్దు. కొద్దిగా ఈ జాగ్రత్తలు ఈ సీజన్లో తీసుకొని ఉంటే ఎక్కువ డైరియా రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ తీసుకొని ఎక్కువ ఉంటే హాస్పిటల్కి వచ్చేసి అడ్మిట్ కావాలి. మేము దానికి ప్రిపేర్డ్గా అవి ఫ్లూయిడ్స్ డ్రగ్స్తో కూడా సిద్ధంగా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి ఎవరు వెళ్లకుండా గేట్ కు అడ్డంగా బైఠాయించారు. నాలుగు సంవత్సరాల క్రితం పూర్తిగా వెన్నుపూస విరిగింది. పెన్షన్ రావాలని కలెక్టర్ని వేడుకున్న వికలాంగుడు. ఎన్నికలలో పార్టీ నిలబడి సత్తా సాటుతుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహులు అన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. సమాజహితం.